మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలగజేయవాడు ఆయనే. మీకు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలగజేయవాడు ఆయనే. ఆల్రెడీ ఒకసారి దేవుడు నిన్ను బ్లెస్ చేశాడు ఈ మాట ద్వారా. మరలా నీకు ఒక మంచి సమయం ఆసన్నమైంది. అరే నాకు ఈ మాట వచ్చింది అని అనుకుంటామేమో. ఈ వచ్చిన సమయంలో దీని యందు విశ్వాసముతో పనులు ప్రారంభించాలి. విని ఊరుకోవటం కాకుండా దేవుడిచ్చిన మాట ఇది. ఈరోజు మీకు ఇస్తున్న మాట ఏంటంటే, ఇంతవరకు నేనేం సంపాదించలేకపోయాను, ఏ ప్రయత్నం చేసినా అన్ని విషయాలలో నాకు లాస్ అయిపోతున్నాను, నష్టం అది కలుగుతుంది, మంచి ఏది జరగట్లేదు, నేను బ్లెస్ అవ్వట్లేదు, ఏంటి పరిస్థితి అని అనుకుంటామేమో. ఇక మీదట ఈ రోజు నుండి, ఈ క్షణము నుండి దేవుడు నీకు సామర్థ్యము కలగజేస్తున్నాడు. దేనికంటే నీవు భాగ్యవంతుడు అవటానికి, నిన్ను భాగ్యవంతురాలుగా చేయటానికి దేవుడు కొన్ని ఆపర్చునిటీస్ ని చేతికి అప్పగిస్తా ఉన్నాడు. ఒక ఉన్నతమైనటువంటి ఒక మంచి ఫ్రెండ్ సర్కిల్ ని దేవుడికి ఇవ్వబోతా ఉన్నాడు. అద్భుతమైనటువంటి ఇన్వెస్టర్ ని దేవుడి చేతికి అప్పగించబోతున్నాడు. సరే, హల్లెలూయా. మీరు హల్లెలూయా చెప్పండి, ఆమేన్ అని చెప్పండి. ఎందుకంటే ఇంతవరకు బ్రతికిన బ్రతుకు వేరు, ఇంతవరకు నడిచిన నడక వేరు. ఇక మీదట ఈ రోజు నుండి ఒక ప్రత్యేకమైన పనులో నువ్వు ముందుకెళ్తావు. వెళ్ళిన ప్రతి విషయంలో కూడా దైవాశీర్వాదాన్ని పట్టుకుంటావు, దైవ దీవెనతో తిరిగి వస్తావు. దేవుడు నిన్ను బ్లెస్ చేస్తున్నాడు. నీళ్లు ద్రాక్షారసం ఏ సమయంలో అయిందో అలాగనే నీ నీళ్లు లాంటి ఆలోచనలన్నీ దేవుడు ద్రాక్షారసం లాగా, అంటే ఒక మధురమైనటువంటి సాక్ష్యాన్ని దేవుడు నీ జీవితంలో పెడతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, కృప కలుగు గాక, ఆత్మ కలుగును గాక. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. మీరు భాగ్యము సంపాదించుకోండి. ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా పాడు చేసుకున్నావేమో. ఇదొక ఉన్నతమైనటువంటి ఒక అవకాశం దేవుడిచ్చాడు. ఇక మీదట పాజిటివ్ గా థింక్ చేస్తూ పనులు ప్రారంభించు. జయమవుతుంది. మళ్ళీ ఎక్కడ పడిపోయావు అక్కడ లేచి నిలబడతావు. మంచి ఇల్లు కడతావు, కట్టి తీరుతావు. అందరిని పిలిచి మంచి భోజనాలు పెట్టి అందరి చేత నువ్వు పొగడబడతావు. నువ్వు నిజముగా ఆశీర్వదించబడిన మనిషి. నువ్వు నిజముగా ఆశీర్వదించబడిన మనిషివి. నీ జీవితంలో ఎన్నో శ్రమలు పడ్డావు, కానీ భగవంతుడు యేసయ్య నిన్ను ఎంత ఎత్తుగా ఆశీర్వదించి, ఎంత మంచి ఇల్లు కట్టుకున్నావు, ఇంత ఆస్తికర్తం అయిపోయావు. నిజముగా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అని ప్రజలు నీ విషయమై ఆశీర్వాదకరమైన మాటలు పలకబోతా ఉన్నారు. అందుకని ఈ దినం నుండి మీకు భాగ్యము సంపాదించుకున్నట్టుకై ఆయనే మీకు సామర్థ్యము కలగజేస్తున్నాడు. ఇంతవరకు ఎవరో సామర్థ్యం ఇస్తారు, ఎవరో సహాయం చేస్తారు, వారు వస్తారు, వీరు వస్తారు, వీరు నాకు దాచి